అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. కవి, రచయిత, సీనియర్ పాత్రికేయులు పొన్నం రవిచంద్ర గౌడ్ గారికి గద్దర్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఘన సన్మానానికి ఏర్పాట్లు చేశారు. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్ర మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి శ్రీనివాస ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానించారు. జిల్లా సాంస్కృతిక సంస్థల సమాఖ్య, జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య, సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాల అనంతరము కలామ తల్లి ముద్దు బిడ్డలను సత్కరించేటువంటి సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుగా మనం అభినందించక తప్పదు. ఆ సత్కార్యంలో సత్కారం పొందినటువంటి మన కరీంనగర్ ముద్దు బిడ్డ పొన్నం రవిచంద్ర గారు, వారు మంచి విశ్లేషకులు. వర్తమాన రాజకీయ సినీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిపై మరి ఎన్నో వ్యాసాలు రాసి మరి అటు పాత్రికేయ మిత్రులను ఇటు ప్రజలను మరి ఉత్తేజపరిచినటువంటి మంచి విశ్లేషకులు మన రవణ. చాలామందికి కనబడని మూడో వ్యక్తి మరి రవణలో దాగి ఉన్నాడు. మా అన్నవరం దేవేంద్ర గారు చెప్పినట్టు ఈ ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో కూడా పైడి అటువంటి వ్యక్తి గురించి నిజంగా చాలామంది మరి కనుమరుగైనటువంటి ఒక మహానటుడు గురించి ఇవాళ ఈ తరానికి తెలియజెప్పినటువంటి ఘనాపాటి మన రవిచంద్రన్న. సూర్యప్రభ వాహనములో చంద్రోదయమై వెలిగి కరీంనగర్ వేధించిన రవణకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను ఒక అంశాన్ని వారికి వదలుచుకున్నాను. అదేవిధంగా వారు ఇదే రోజు ఇవాళ నవయుగ చైతన్య వైతాళికుడైనటువంటి గద్దర్ గారి పేరున ఈ ప్రభుత్వం అందించినటువంటి మన గద్దరు బెస్ట్ ఫిల్మ్ విశ్లేషణలో వారు అవార్డు పొందినటువంటి సందర్భంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీనివాసుడు లేదా శ్రీ వెంకటేశుడు మరి సదా సంతసముగా ఆ కుటుంబము వర్ధిల్లాలని నిండు దీవెనలు అందించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నేనొకటి వారు మళ్ళీ పుట్టినరోజు వచ్చేలోగా ఇదే వేదిక మీద మళ్ళీ ఘనసత్కారం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను ఒక చిన్న అంశాన్ని వారికి ఇవ్వదలుచుకున్నాను. ఆకాశములో పాల పుంత రవణ రాసుకోవాలి. ఆకాశములో పాల పుంత
అది చూడడానికి ఒక వింత, అది చూడడానికి ఒక వింత. ఎప్పుడు చేరదనో ఆ చెంత, ఎప్పుడు చేరదనో ఆ చెంత, చేరలేకపోతే మిగులును నాకు చింత. కాబట్టి దీని మీద మరుసటి మీ యొక్క జన్మదినం వరకు ఒక మంచి విశ్లేషణ రాసి మాకు స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు అవారు లత పాల్గొని సన్మానించారు. మన కరీంనగర్ సాహిత్యానికి, కళలకు, ఉద్యమానికి పుట్టిల్లు కరీంనగర్ గడ్డ. అలాంటి గడ్డను, కరీంనగర్ కీర్తి ప్రతాకను, పేరు ప్రతిష్టలను వారి గద్దర్ అవార్డుతో ఎంతో ప్రతాక చేరికకు చేరిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి అవార్డు రావడం చాలా అభినందనీయమన్నా. మా అందరి తరపున, మా ఆడబిడ్డలందరి తరపున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రవణ మిత్ర మండలి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న అన్నలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. తర్వాత శ్రీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవాణా మిత్ర మండలికి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రవాణా 2000 సంవత్సరం కలిసి మాకు తెలుసు ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు వ్యవసాయ కుటుంబం గురించి, వ్యవసాయం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. అలాగే కళారంగం గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ఇవాళ గద్దర్ అవార్డుతో పాటు ఇవాళ అన్న జన్మదినం సందర్భంగా ఒకసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా కార్యక్రమం చివరి వరకు ఉండి విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా రవిచంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అవార్డు వచ్చినందుకు కూడా గౌడ గోపాల తరఫున, మరి ఆర్టీసీ కార్మికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలతో పాటు అవార్డు తీసుకున్న శుభాకాంక్షలు కూడా అందరికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రవణ పేర్లు 2 ఉన్నాయి. రవి చంద్ర, రవి అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు కలిసి ఉన్నాయి. అంటే రవణ విమర్శనలో సూర్యుడు ఎలా పగపగ మండుతాడో అలా ఉంటుంది, స్మూత్గా వచ్చేప్పుడు చల్లగా కూడా చంద్రుడు ఎంత చల్లగా చెప్తాడో అలా చెప్తాడు. కాబట్టి పెద్దలందరేమో ఒకటే నిమిషం అన్నాడు. అన్న గురించి ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడే సబ్జెక్టు ఉంది, కానీ అవకాశం లేనందుకు కొంచెం ఇబ్బంది పడుతూ పెద్ద సలహా మేరకు మరొక్కసారి మా ఆర్టీసీ కార్మికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. వస్తుండే ప్రతి ఆ వార్త కోసమైనా పత్రిక కొనేవాళ్ళు. ఫ్రంట్ పేజ్లో హైదరాబాద్ లేక మడబు మీద, బ్యాక్ పేజ్లో గోదావరి పేరు మీద ఈ నక్సలైట్ల సంబంధించిన సమాచారం ఉంటుండే. అలా బాగానే టైం పత్రిక ఒక మంచి కోచింగ్ వచ్చి అనేక పత్రికల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్తో చేయడం. మళ్ళీ బాగా మన తెలుగు సినిమా చరిత్ర ఎక్కడ లేదు, తెలుగు ఒక డిఫరెంట్ స్టోర్ తీసుకుంటే బాగుంటుందని 80 ఏళ్ళ తెలుగు సినిమా, దానికి నా కృషి తగ్గట్టు దానికి 2012లో ఉత్తమ నంది అవార్డు, ఉత్తమ గ్రంథంగా నంది అవార్డు. సభకు నమస్కారం. నేడు పొన్నం రవిచంద్ర గారి జన్మదిన శుభ సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి గత 30-40 సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పొన్నం రవిచంద్ర గారు ఒక కళలకే కళగా ఈనాడు మన కరీంనగర్ కళారంగం గర్వించదగ్గ తెలంగాణ గద్దర్ అవార్డును స్వీకరించడం మనందరికీ ఎంతో సంతోషదాయకం అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఈ గద్దర్ అవార్డునే కాకుండా గతంలో నంది అవార్డు, అంతకన్నా ముందు మరి కళారంగం జ్యూరీ అవార్డు కూడా పొందినటువంటి
రవిచంద్ర గారు ఇంకా భవిష్యత్తులో అనేక రంగాల్లో మంచిగా ఒక విధమైన అభివృద్ధి సాధిస్తూ మరి ముఖ్యంగా నేను ఒక విషయం అమలు చేయదలుచుకున్నా. పొన్నం కుటుంబానికి ముఖ్యంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒకరు కళారంగంలో ఇలాంటి అవార్డులకు పరిమితమైతే మరో పొన్నం ప్రభాకర్ గారు రాజకీయ రంగంలో అడుగంటూ ఒక ప్రత్యేకత ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నారు. అలాగే మరొకరు అడ్వకేట్గా, హైకోర్టు అడ్వకేట్గా పొన్నం అశోక్ గౌడ్ గారు మరి వారి సత్తా వారు చాటుతా ఉన్నారు. ఈ విధంగా ఉన్న కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండుకుంటూ మరి అందరినీ కూడా మనందరికీ ఒక పేరు తెస్తున్నట్టు, ఈ జిల్లాకి ఒక పేరు తెస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం పుష్కరంగా ఉన్నాయి. అలాగే మరి భవిష్యత్తులో కూడా మీరు ఈ కరీంనగర్కు ఒక అన్ని రంగాల్లో ఉన్నటువంటి మీరు అందరినీ కూడా తగిన విధంగా సేవ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క కమిటీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న యాగంల అనిల్ కుమార్ అన్న, ప్రబంధ మిత్రులందరికీ పేరు పేరున కళాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. అన్న వాళ్ళ కుటుంబంతో దాదాపు నాకు ఒక 22 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అన్న ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి నేను పాట అందిస్తూ వచ్చాను. అలాగే నా కళారంగంలో సాహిత్యపరంగా అన్న రవిచంద్రన్న కూడా ఎన్నో మెలకువలు నాకు ఎప్పటికప్పుడు ఒక నిఘంటువులాగా నాకు చెబుతూనే ఉంటారు. అన్నగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాం. కరీంనగరు మట్టి తల్లి గొంతెత్తి పాడుతుంది, కరీంనగరు మట్టి తల్లి గొంతెత్తి పాడుతుంది. అందుకో శుభాకాంక్షలు మారవన్న జన్మదిన శుభాకాంక్షలు, అందుకో శుభాకాంక్షలు మారవన్న జన్మదిన శుభాకాంక్షలు. గద్దరన్న వాటుతో ఘనకీర్తిని పెంచినవు, తప్పట్టు కొట్టాలి గట్టి ఒకసారి. గద్దరన్న వాడుతో ఘనకీర్తిని పెంచినవు, అందుకో శుభాకాంక్షలు మారవన్న జన్మదిన శుభాకాంక్షలు. కళామిత్రులంతా కళామిత్రులంతా నేడు కదిలి వస్తున్నరే, కళామిత్రులంతా నేడు కదిలి వస్తున్నరే. అందుకో శుభాకాంక్షలు మారవన్న జన్మదిన శుభాకాంక్షలు, మారవన్న జన్మదిన శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ హ్యాపీ డే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. పొన్నం కుటుంబ ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కారములు. మాకు భక్తిత్వం ప్రకారంగా మామలు అవుతారు. మామ మాకంటే ఇంకా 2 సంవత్సరాలు పెద్దవాళ్ళైనా ఇంకా ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళు మొన్ననే ఈ గద్దర అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాల దాకా వారు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ముగ్గురు మామలు డిఫరెంట్ రంగాలలో ఉండి వాళ్ళు పూర్తిగా కుటుంబం అంతా కూడాను ఒక రకంగా సమాజ సేవకి అంకితమై వాళ్ళ క్యారియర్ అంతా కూడాను ఇలానే మన కరీంనగర్ పట్టణం అయిపోయింది, కరీంనగర్ జిల్లా మొత్తం ఇప్పుడు మామ. సభకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సంతోషకరంగా అనిపిస్తుంది. ఇలా రవాణా తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం, ఈ గద్దర్ అవార్డు కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు మన గౌరవంగా తమ్ములందరికీ పెద్దలకు మాకు కూడా అవకాశం దొరికిందని మేము భావించుకుంటున్నాము. దీంతో మేము ఇక్కడ తమ్ముడు నాకు తమ్ముడే, మేము ఇక్కడ ఉన్న ఇంట్లోనే రవాణా పుట్టాడు, మా ఇంట్లో మేము పుట్టాము. వీళ్ళు వ్యవసాయదారు కుటుంబమే, మాది వ్యవసాయదారు కుటుంబం.
వాళ్ళ నాన్న వ్యవసాయదాడు, మా నాన్న వ్యవసాయదాడు. ఇటువంటిది మేము కుల తత్వాలు లేకుండా అన్నదమ్ముల్లాగా వరుసలు పెట్టుకొని చిన్నప్పటికే అప్పుడు మేమందరం పుట్టినప్పుడు ఈ మన్మోదల రోడ్డు 12 ఫీట్ల రోడ్డు ఉండేది. ఇవాళ 100 ఫీట్ల 120 ఫీట్ల రోడ్డు అయింది. దీన్ని బట్టి చూస్తే దాంతో ఇప్పుడు మన రవాణా కూడా అంత ఎత్తు పెరిగింది. కాబట్టి మన కుటుంబానికి మనం ఎక్కడ పోయి చెప్పుకున్నా కానీ ఎవరైతే నన్ను ఎక్కడికి మొన్న నేను అమెరికా పోయినా అరే పుట్టిన ప్రభావం ఎక్కడ ఉంటున్నాక అది మా తామితే మా ఇంటి మీటి ముందు మాకు ఎదురు చెప్పారు. ఇది కొంచెం అబద్ధం ఆడి రోడ్డు కట్టుతుంది మా ఇంటి ఉంటుంది అని చెప్పి అక్కడ ఒక గాయత్రి మన ఒక సాంగ్ ప్రోగ్రామ్ పోయింది. అక్కడ రసమయ్య వచ్చిండు, గొర్రెడు వెంకన్న వచ్చిండు, మన మాధవి మన అల్లరి ఆ ప్రోగ్రామ్ పోయినా. ఆ ప్రోగ్రామ్ పోతే వాళ్ళు కరీంనగర్ వాసు ఎంతమంది ఉన్నారంటే ఒక 60 మంది చేతులెత్తారు. నల్గొండలో ఎంతమంది ఉంటే 20 మంది చేతులెత్తారు. ఈ గొర్రెడు వెంకన్న మన రసమయ్య గారు అంటే పాటలు వింటుంటే కరీంనగర్ది అడిగి కొందరు ప్రోగ్రాం తెలుసా అని అడిగాను. అరే మా తమ్ముడే మాకు ఎక్కువగానే ఉంటాడు, మా నాయకుడు వారి అధ్యయనంలో మేము పనిచేస్తున్నాం అని చెప్పినాం. ఇప్పుడు కూడా ఇంత ఎత్తుగా మా కళ్ళ ముందుండి నువ్వు ఎంత సౌమ్యంగా ఉంటావు, ఎంత నెమ్మదిగా ఉంటావు, ఇంత పెద్ద మేధావిమైనావు, చాలామంది నీ అడుగుతాడని నచ్చి ఇక్కడ కూడా అందరినీ కూడా అటువంటి దగ్గర తీసుకుని పెద్ద చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినాను. శ్రీ హరిహర చతురు అయ్యప్ప స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని, మా అందరినీ సొంత అన్నదమ్ముల లెక్క ఆదరించాలని కోరుకుంటూ, ఆయన చేసిన పనులు చెప్పాలంటే 2-3 రోజులు అవుతుందని అందరు చెప్తా ఉన్నారు. నాకు వాళ్ళ కుటుంబంతో ఒక కుటుంబ సభ్యుడి లెక్క నాకు ఒక స్థానం ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే 14 సంవత్సరాల అనంతరం కలామ తల్లి ముందు బిడ్డలను సత్కరించేటువంటి సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుగా మనం అభినందించగలదు. ఆ సత్కార్యంలో సత్కారం పొందినటువంటి ఒక ప్రెస్టీజియస్ అవార్డు తీసుకొచ్చినటువంటి సందర్భంగా అన్నకు మనం హృదయపూర్వకంగా అభినందనలు చెప్తాం. ఆయన మన రవణ అంటేనే కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షునిగా మనందరికీ పరిచయం అయినటువంటి వారు. రవణకి ఫిలిం సొసైటీ పక్షాన కూడా అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడికి కార్యక్రమంలో అధ్యక్షులు వారే, కార్యదర్శులు బృందావందరూ విచ్చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఇది మా కరీంనగర్. ఈ కరీంనగర్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లెక్కించినటువంటి రమణ ఈరోజు పెద్దలు టీపీసీసీ మరియు మాజీ జెడ్పీటీసీ బత్తిరి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఆకార భాస్కర్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాచర్ల ప్రసాద్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ అమరగౌడ్ నరసయ్య సార్ గారు, గోపాల్ పొన్నం రవిచంద్రన్న గారి పుట్టినరోజు వేడుకలు కూడా మాచర్ల గార్డెన్లో కరీంనగర్ జిల్లా నుండి విచ్చేసిన రవిచంద్రన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం నాయకులు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 సంవత్సరానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి గద్దర్ అవార్డు రావడం నిజంగా మనకెంతో గర్వకారణం. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జిల్లా నలుమూల నుండి ఉమ్మడి జిల్లా నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు వారందరికీ స్వాగతం సుస్వాగతం. మాజీ జెడ్పీటీసీ